హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను నెల్లూరు స్పెషల్ నూనె వంకాయ చేసుకుంటున్నానండి. గుత్తి వంకాయ అంటారు కదా, అదే నెల్లూరులో నూనె వంకాయ అంటారు. నథింగ్ స్పెషల్ అండి నూనె వంకాయ అంటే. కొంచెము రెగ్యులర్ కర్రీస్లో కంటే కొంచెం ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అందుకని దీనిని నూనె వంకాయ అంటారు. సో ఎక్కువ రాయలసీమ అంటే నెల్లూరు, చిత్తూరు, కడప ఈ సైడ్ దీనిని గుత్తి వంకాయని నూనె వంకాయ అని పిలుస్తారు. అదర్ డిస్ట్రిక్ట్స్లో గుత్తి వంకాయ అంటారు. అంతే. దీనికి మనకు కావాల్సింది యాజ్ యూజువల్ వంకాయలు, బ్రింజాల్స్. అంటే మామూలుగా అయితే నెల్లూరు నూనె వంకాయల కిందే గ్రీన్ కలర్లో ఉన్న వంకాయలతో చేస్తారు. బట్ మాకు ఇక్కడ ఆ కలర్ వంకాయలు దొరకవు. సో ఇలా పర్పుల్ కలర్లో ఉన్న వంకాయలు యూజ్ చేసుకుంటున్నాను. దీనికి ఏంటంటే యాజ్ యూజువల్ ఆనియన్, టొమాటోస్, ధనియా, జీలకర్ర, కొన్ని మెంతులు. దీనికి మనకి మసాలాకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పీనట్స్, పచ్చిశనగపప్పు, ఇది మినపప్పు, కొంచెము డ్రై కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇంకా సాల్ట్, చిల్లీ పౌడర్, ఇవన్నీ యాజ్ యూజువల్. సో యాక్చువల్గా ఏంటంటే ఈ నూనె వంకాయకి నెల్లూరు జిల్లాలో చేసే వాళ్ళకైతే నువ్వులు వాడరండి. కాకపోతే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి అందరూ నువ్వులు గ్రేవీకి యూజ్ చేస్తున్నారు. యూజువల్గా అయితే ట్రెడిషనల్ నూనె వంకాయకి అయితే నెల్లూరు జిల్లాలో అయితే యాక్చువల్గా ఇవే వాడతారు. అంటే వేరుశనగపప్పు, ఎండు కొబ్బరి, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవే వాడతారు. నువ్వులు అయితే వాడరు. కాకపోతే ఇప్పుడు యూజువల్గా గ్రేవీ కోసము నువ్వులు కూడా యూజ్ చేస్తున్నారు. కానీ నేనైతే ఈరోజు సీసమే నువ్వులు వాడకుండా ఈ కర్రీ చేస్తున్నాను. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఈ కొంచెం వేయించుకోవాలండి. మన ఉన్నాయి కదా పచ్చిశనగపప్పు, మినపప్పు. వేరుశనగపప్పు అయితే నేను ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫస్ట్ వేయను. ఫస్ట్ మనకి పచ్చిశనగపప్పు ఇవి మంచిగా మీడియంలో రోస్ట్ అవ్వాలి. అవి వేసుకున్నాం. స్లోగా వేయించుకున్నామండి. వీటిని మనం కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే తొందరగా ఇవి మాడిపోతాయి. సో లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్. వీటిలో మనం ఈ ఫ్రై చేసుకుంటున్నప్పుడే కొన్ని రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీనికి నేను చిల్లీస్ ఇలా వేసుకొని చేస్తారు. నేనైతే ఇలా చేసుకుంటాను. డైరెక్ట్గా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది. నేను అమ్మ దగ్గర ఇలాగే నేర్చుకున్నాను. నేనైతే ఇలా రెడ్ చిల్లీస్ చేసుకుంటున్నాను. కొంచెం రెడ్గా అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఇవి వేసుకుంటాను. మినపప్పు, వేరుశనగపప్పు అండ్ కోకోనట్ పౌడర్ బాగా లోలో పెట్టేసుకున్నానండి. కొబ్బరి ఎక్కువ మాడకూడదు. సో ఇవి వేసుకున్నాము. దీంతో పాటు ఇప్పుడు నేను కొన్ని ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుంటాను. ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు. ఇలా ఫ్రై చేసేసుకున్నాను. నేను ఇప్పుడు దీనిని స్టవ్ మీద నుంచి తీసేసుకున్నాము. ఇక్కడ కొబ్బరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. సో తీసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం మంచిగానే పడుతుంది. నేను ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం. నేనైతే ఆలివ్ ఆయిల్ వాడుకుంటున్నాను. మీరైతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆనియన్స్ని ఇలా ముక్కలు వేసుకొని వేసేసుకుంటాను. మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ లోపల నేను కొంచెం ఫ్రై అయ్యే లోపల నేను కొంచెం పౌడర్ మసాలా ఉంది కదండి, ఆ మసాలాని నేను కొంచెం గ్రైండ్ చేసుకుని ఇస్తాను. ఈ లోపల నేను ఇది కొంచెం మన ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను దీంట్లో ఇందాక నేను వేయటం మర్చిపోయాను. ఒక సినమన్ స్టిక్
ఒక 2 క్లోవ్స్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోలేదు. ఇది మనకి నాన్ వెజ్ కర్రీ లాగా కాదు కాబట్టి జస్ట్ ఇలా కొంచెం ఫ్లేవర్ వస్తుంది అలా వేసాను. మామూలుగా అయితే అవసరం లేదు. దీంట్లో నేను టొమాటోస్ వేసుకుంటాను. ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అలాగే టొమాటోస్ కూడా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. మనకి ఈ కర్రీకి కావాల్సిన పులుపు అంతా ఈ టొమాటోతోనే వస్తుంది. యాక్చువల్గా చింతపండు కూడా వేసుకుంటారు. నేనైతే చింతపండు వాడుకోను ఈ కర్రీకి. నాకు ఈ టొమాటోతో వచ్చే ఆ సవర్నెస్, ఆ పులుపు సరిపోతుంది. యాక్చువల్గా అయితే మంచిగా రెడ్ కలర్లో ఉన్న టొమాటోస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం అంత నా దగ్గర బాగా రైస్ అయితే టమాటా లేదు, పర్లేదు. మనకి ఇది కొంచెం ఎత్తి పెట్టేసుకొని మంచిగా కుక్ చేసేసుకోవాలి. పౌడర్ చేసేసుకున్నానండి ఇలా. దీంట్లో కొంచెం కోర్స్గా చేసుకున్నాను, మెత్తగా ఏం చేయలేదు. దీంట్లో కొంచెం టర్మరిక్ వేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ నేను ఇంట్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. లేకపోతే ఇది మనం ఈ 1 టేబుల్ స్పూన్ కర్రీలో వేసుకున్నాము, ఇంకా దీంట్లోకి సాల్ట్ ఎక్కర్లేదు. అండ్ దీనిలో కొన్ని నేను ఆనియన్స్ పీసెస్ కూడా వేసుకుంటున్నాను. సో ఇందాక నేను కట్ చేసుకున్నాను కదండి, 1.5 ఆనియన్ దాంట్లో వేసాను. ఇది 1 ఆనియన్ దాంట్లో వేసేసాను. ఇక్కడ ఒక 1/2 ఆనియన్ పీసెస్ వేసుకుంటున్నాను. ఇవి కూడా మనకు అక్కర్లేదంటే కర్రీలోనే వేసేసుకోవచ్చు. సో దీనిని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని మన వంకాయలు ఉన్నాయి కదా వాటిలో పెట్టేసుకోవాలి. వంకాయని నేను ఇలా కట్ చేసుకున్నాను 4గా. దీంట్లో లోపల ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసుకొని ఇట్లా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలాని ఇందులో పెట్టేసుకుంటాను. ఈ ఆనియన్స్ రావు కదా, దీంట్లో కొంచెం మనం మూత పెట్టేసి మగ్గిస్తాం కాబట్టి కుక్ అయిపోతాయి, బాగుంటుంది. కర్రీకేమో మనం ఆల్రెడీ ముందే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఈ మసాలాతో పాటు కుక్ అవుతాయి. ఇది అందులో ఆల్రెడీ దీంట్లో మనం ఎండుమిర్చి అవన్నీ వేసేస్తున్నాను, సాల్ట్ అన్నీ. చూడండి ఇలా గట్టిగా నొక్కొని పెట్టేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలకి పెట్టేసుకుందాం. ఇలా నేను అన్నిటికి పెట్టేసుకున్నాను. నాకు ఎన్ని బ్రింజాలు కావాలన్నీ. కొంచెం ఈ మసాలా మిగిలింది, మళ్ళీ మన కర్రీలో వేసుకుందాం. మన ఆనియన్స్ అన్నీ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. నేను ఇప్పుడు బ్రింజాల్స్ తెచ్చేసుకొని ఇక్కడ దీంట్లో పెట్టేస్తాను. వంకాయలు కొంచెం పెద్ద సైజు ఉన్నాయండి, పర్లేదు. మీకు చిన్నగా సన్నగా దొరికితే చిన్న వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి. నాకు కొంచెం పెద్దగా ఉన్నాయి, దట్స్ ఓకే. కొంచెం సేపు దీనికి నేను లెఫ్ట్ ఓవర్ పౌడర్ ఉంది కదండి, తర్వాత వేసుకుందాము. మనం కొంచెం ఇలా వీటిని పెట్టి కదిలించకుండా కొంచెంసేపు అలా లిడ్డు పెడతాను, తర్వాత మళ్ళీ తిప్పుకుందాం. లేదండి, మనకి ఇట్లా అట్లయింది కదా. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను కర్రీలో. ఇంతవరకు నేను సాల్ట్ వేసుకోలేదు. ఈ మసాలాలో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది ఒక 1 టేబుల్ స్పూన్ ఉంది, ఇది వేసుకుంటున్నాను. చూసుకొని మళ్ళీ వేసుకుంటాను. నేను పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెము చిల్లీ పౌడర్ కూడా వాడుకుంటాను. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, కారం ఉండదు. సో ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా వంకాయలు ఇట్లా ఒక సైడు కుక్ అయ్యే కదా ఆయిల్ పట్టుకుని మళ్ళీ సెకండ్ అదర్ సైడ్ కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి.
నా దగ్గర ఇక్కడ కొంచెం పౌడర్ ఉంది కదండి, దీన్ని కూడా వేసుకుంటున్నాను. దగ్గరుండి మూత పెట్టుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. సో మనం ఇది ఎంత మీడియంలో పెట్టేసుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ వంకాయలు కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి కదా, బాగా కుక్ అవ్వాలంటే. సో ఇప్పుడు వాటర్ అయితే నేను ఇప్పుడే వేయట్లేదు, కొంచెం ఈ వంకాయ అంతా కొంచెం ఆయిల్లో మగ్గాలి, తర్వాత నేను వాటర్ వేసుకుంటాను. ఇక్కడ కావాలంటే కొంచెము చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు, కొంచెం పులుపు ఇష్టపడేవాళ్ళు. సో నేనైతే ఇక్కడ చింతపండు వేసుకోవట్లేదు, నాకు టొమాటోతో వచ్చే ఆ పులుపు సరిపోతుంది. మీకు ఎవరికైనా కావాలంటే కొంచెం చింతపండు పులుసు కూడా ఇందులో వేసుకోవచ్చు. సో మళ్ళీ మనం గిట్టి పెట్టేసుకొని వేసుకుంటాం. సైడ్స్ వంకాయ చూసారు కదా, ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుందాము. చూడండి, ఒక గ్లాస్ ఉంటాయి వాటర్ ఎక్కువ వేస్తే కర్రీకి టేస్ట్ అయితే తగ్గిపోతుందండి, చప్పగా అయిపోతుంది. మనం కర్రీ కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది. సో వాటర్ చూసుకొని వేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది, చూసారా, కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది. జాగ్రత్తగా కలుపుకోవాలి మనం, ఇది అడుగంటకుండా. చూడండి, సెంటర్లో కలుపుకుంటున్నాను నేను. సో నేను ఇంకా దీన్ని కొంచెం ఒక 1 minute ఉంచేసుకొని మనకి ఆయిల్ కూడా ఇట్లా పైకి వచ్చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇదండి, కర్రీ రెడీ అయిపోయింది. మన నూనె వంకాయ కర్రీ రెడీ అయిపోయింది, చూసారా. ఈ నూనె వంకాయలో నూనె ఎక్కడా అని అనుకుంటున్నారా? ఈ నూనె వంకాయలో నూనె కర్రీలోకి వెళ్ళిపోయింది. ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నూనె వంకాయలో, ఇంకా కర్రీ ఇది గ్రేవీ అవ్వడానికి. మనం కొంచెంసేపు ఇలా పక్కన పెట్టేస్తే మనకి ఈ కర్రీ మీద కూడా ఆయిల్ అంతా సపరేట్గా పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ ప్లేట్లోంచి బౌల్లోంచి తెచ్చి ఇక్కడ వేసాను కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. ఇదండి, చూడండి, మన నూనె వంకాయ ఇలా పెట్టేసుకొని తినాలనిపిస్తుంది కదా. ఇదండి, యాక్చువల్గా ఈ కర్రీకి వైట్ కలర్ వంకాయలతో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. బట్ మనకి యూజువల్గా ఒక నెల్లూరు జిల్లాలోనే దొరుకుతాయి తెల్ల వంకాయలు, ఇంకెక్కడ దొరకవు. నేను చాలా చోట్ల చూశాను. ఇక్కడ అక్కడక్కడ చూస్తాం కదా చైనీస్ వంకాయలు, ఇంత వైట్గా ఉంటాయి, అవి ఏం బాగుండవు, విత్తనాలు ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. బట్ నెల్లూరు వంకాయలు సపరేట్గా ఉంటాయి వైట్వి. వాటితో నూనె వంకాయ చేస్తే అట్లా నోట్లో పెట్టుకుంటే వెన్నముద్దలాగా కరిగిపోతుంది. వెజిటేబుల్స్లోనే వంకాయ రారాజు కదా. రండి, మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, రోటీస్కి బాగుంటుంది, సంగటికి బాగుంటుంది. సో నేనైతే ఈరోజు దీన్ని కిన్వాతో తింటాము. కిన్వాతో అంత టేస్ట్ అనిపించదు, కానీ రైస్తో ఉన్నంత టేస్ట్ కిన్వాతో ఉండదు. కాకపోతే మనం ఏది తింటే ఆ కర్రీ అందులో మనం తినాలి. అది ఓకే అండి, సీ యూ నెక్స్ట్ వీడియో.